Good morning everyone. This is Prasad Yadav from Prepcart Online Classes. Uh, నమస్తే అండి అందరికీ. నా పేరు శివప్రసాద్ యాదవ్, విశాఖపట్నం నుంచి. ఎక్స్క్లూజివ్లీ తెలుగులో వీడియోస్ రికార్డ్ చేయడానికి కానీ, ఎక్స్క్లూజివ్లీ తెలుగులో క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి కానీ ఒక పెక్యులర్ రీజన్ ఉంది అండి. ఆ పెక్యులర్ రీజన్ ఏంటి అంటే, వీ హ్యావ్ మెనీ గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ చాలా మంచి స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరైతే ఇంటర్మీడియట్ నుంచి లేదా ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ నుంచి సివిల్ సర్వీసెస్ కానీ, ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ, మిగతా ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు. వాళ్ళకి వచ్చే పెద్ద ఆబ్స్టికల్ ఏంటి అంటే, జనరల్ స్టడీస్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఈ వీడియో మెయిన్ ఆబ్జెక్టివ్ ఇలాంటి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు జనరల్ స్టడీస్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, అంటే జనరల్ స్టడీస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి. ఈ జనరల్ స్టడీస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ కి ఒకలాంటి స్ట్రాటజీ ఉండాలి, ఏపీపీఎస్సి గ్రూప్ 1 కి ఒకలాంటి స్ట్రాటజీ ఉండాలి, ఏపీపీఎస్సి గ్రూప్ 2 కి ఒకలాంటి స్ట్రాటజీ ఉండాలి అని అనుకుంటారు. కొంతవరకు ఆ పాయింట్ కరెక్టే, కానీ రీసెంట్ టైమ్స్ లో కానీ మీరు ఏపీపీఎస్సి గ్రూప్ 1 సిలబస్ లో కానీ చేంజ్ చూసారనుకోండి, ఆ చేంజ్ లో అబ్జర్వ్ చేయాల్సిన ఫస్ట్ మేజర్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ కన్నా కష్టం యాక్చువల్గా. ఎందుకంటే సిలబస్ చాలా కాంప్లికేటెడ్ సిలబస్, కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది అన్నది మేజర్ ప్రాబ్లం. సో అందుకే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రయత్నంలో మేము స్టూడెంట్స్ కి చాలా వరకు సహాయం చేయగలము అని అనుకుంటున్నాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ క్లాస్ 1. ఈ క్లాస్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, జనరల్ స్టడీస్ ప్లాన్ చేసుకునేటప్పుడు మనం మైండ్ లో పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి. ఇది ఎగ్జామ్ నుంచి ఎగ్జామ్ కి మారిపోతుంది అండి. సివిల్ సర్వీసెస్ కి, ఏపీపీఎస్సి గ్రూప్ 1 కి ఆల్మోస్ట్ స్ట్రాటజీ ఒకలాగే తీసుకోవచ్చు. సో జనరల్ స్టడీస్ దగ్గరికి వచ్చేసరికి ఫోకస్ పాయింట్ ఏమవ్వాలి అంటే, బేసిక్స్ ఫోకస్ పాయింట్ ఎక్కువ ఉంటుంది అండి. ఫౌండేషన్ ఫోకస్ పాయింట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఉన్న మేజర్ సోర్స్ ఏంటి అంటే, 99.99% స్టూడెంట్స్ లక్ష్మీకాంత్ సోర్స్ గా తీసుకుంటారు. కానీ నేను క్వైట్ కాంట్రరీ, ఆపోజిట్ డైరెక్షన్ లో చెప్తాను. నేను ఐ వోంట్ ప్రిఫర్ లక్ష్మీకాంత్. యాక్చువల్లీ లక్ష్మీకాంత్కి నేను అంత ప్రయారిటీ ఇవ్వను. రీజన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ 2019 ఎగ్జామ్ కానీ 2020 ఎగ్జామ్ కానీ మీరు చూసారనుకోండి, అందులో వచ్చిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, గవర్నమెంట్ అంటే ఏంటి, ఫ్రీడమ్ అంటే ఏంటి, లిబర్టీ అంటే ఏంటి, లిబర్టీకి ఫ్రీడమ్కి డిఫరెన్స్ ఏంటి, న్యాచురల్ రైట్స్ అంటే ఏంటి, ఎథికల్ రైట్స్ అంటే ఏంటి, మోరల్ రైట్స్ అంటే ఏంటి, ఇలా ఉంది పేపర్ యాక్చువల్గా. సో ఇలాంటి కంటెంట్ని లక్ష్మీకాంత్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కొంచెం దూరం విషయం. అంటే నా ఉద్దేశం లక్ష్మీకాంత్ చదవద్దు అని కాదు. ఇనీషియల్గా జనరల్ స్టడీస్ ప్లాన్ చేసుకునేటప్పుడు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ కానీ, ఏపీపీఎస్సి గ్రూప్ 1 కానీ బేసిక్స్ మీద ఫోకస్ చేయండి. బేసిక్స్కి సంబంధించి నేర్చుకోవడానికి బెస్ట్ బుక్స్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలోనే బెస్ట్ బుక్ ఎక్కడుంది అంటే, తెలుగు అకాడమీ పబ్లిష్ చేసిన బుక్కే ఉంది అండి. బిఏ పొలిటికల్ సైన్స్ బుక్. అది కానీ మీరు కానీ తీసుకుంటే మీకు బేసిక్స్ అన్ని బాగా కవర్ అవుతాయి. ఎలాగా అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ అంటే ఏంటి, ఎన్ని రకాల గవర్నమెంట్లు ఉంటాయి, డెమోక్రసీ ఏంటి, డెమోక్రసీలు ఎన్ని రకాలు, ప్రతి డెమోక్రసీని, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ డెమోక్రసీ ఫీచర్స్ ఏంటి, డైరెక్ట్ డెమోక్రసీ అడ్వాంటేజెస్ ఏంటి, డైరెక్ట్ డెమోక్రసీ డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏంటి, అందులో ఫీచర్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఫ్రీడమ్ అన్న కాన్సెప్ట్ కానీ, లిబర్టీ అన్న కాన్సెప్ట్ కానీ చాలా 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 బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సావరెనిటీ కానీ, టైప్స్ ఆఫ్ సావరెనిటీ కానీ, రిపబ్లిక్ అంటే ఏంటి, ఎన్ని రకాల రిపబ్లిక్లు ఉంటాయి, హెడ్ ఆఫ్ ది స్టేట్, డి జ్యూర్ హెడ్ ఆఫ్ ది స్టేట్, డి ఫ్యాక్టో హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే డి జ్యూర్ ఎగ్జిక్యూటివ్, డి ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అంటే ఏంటి, మనకి ఎన్ని రకాల లెజిస్లేచర్లు ఉన్నాయి, యూనికామరల్ బైకామరల్ లెజిస్లేచర్ కాదండి, టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్స్ వేరేగా ఉంటాయి, టైప్స్ ఆఫ్ ఎలక్షన్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఓటింగ్ ఏంటి, సీక్రెట్ బ్యాలెట్ అంటే ఏంటి, సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ అంటే ఏంటి, ఇలాంటి బేసిక్స్ అన్ని చాలా 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 బ్యూటిఫుల్గా తెలుగు అకాడమీ పాలిటీలో కవర్ చేయడం జరిగింది అండి. సో
బిఏ పొలిటికల్ సైన్స్ బుక్. సో అలాంటి పుస్తకాల్లోంచి అంటే ఎన్సీఆర్టీ నోట్స్ లో నుంచి నోట్స్ తయారు చేసుకున్నా ఓకే, ఎన్ఐఓఎస్ నుంచి నోట్స్ తయారు చేసుకున్నా ఓకే, కానీ అన్నిటికన్నా బెస్ట్ సోర్స్ ఏంటి అంటే తెలుగు అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేసిన బిఏ పొలిటికల్ సైన్స్ ఎక్సలెంట్ బుక్ అండి. సో అలాంటి బుక్ నుంచి కానీ బేసిక్స్ నేర్చుకుంటే పాలిటీ స్టాండర్డ్ బాగుంటుంది. ఓకే సార్, బాగానే ఉంది, పాలిటీ స్టాండర్డ్ గురించి బాగానే చెప్పారు, కానీ మీరు జనరల్ స్టడీస్ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి జనరల్ స్టడీస్లో ఒక పాలిటీ ఉండదు కదా అంటే ఐ కమ్ టు దట్ ఆల్సో. ఎకానమీ పార్ట్కి వచ్చారనుకోండి, ఎకానమీ బేసిక్స్ ఎలా ఉంటాయంటే ప్రతిదీ ఒక కీవర్డ్ రిలేటెడ్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, డిఫ్లేషన్ అంటే ఏంటి, మానిటరీ పాలసీ అంటే ఏంటి, ఫిజికల్ పాలసీ అంటే ఏంటి, అసలు ట్యాక్స్ అంటే ఏంటి, సెస్ అంటే ఏంటి, సర్చార్జ్ అంటే ఏంటి, ఇలాంటి బేసిక్స్ అన్ని నేర్చుకుంటే కానీ ముందుకి వెళ్ళడానికి స్కోప్ లేదు. సో ఎకానమీ దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే అది ఫార్చునేట్ అవనియండి, అన్ఫార్చునేట్ అవనియండి, ఒక సింగిల్ బుక్ అయితే ఎకానమీకి మీకు త్రూ అవుట్ ఇండియాలో ఎక్కడా దొరకదు. ఎవరైనా మంచి ఫ్యాకల్టీ కీవర్డ్స్ అన్నిటికీ ఎకానమీ ఫౌండేషన్కి ఒక మంచి నోట్స్ తయారు చేస్తే ఆ నోట్స్ నుంచి మీరు బేసిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాతే మీరు ఎకానమీ గురించి మాట్లాడగలరు. ఎకానమీలో బేసిక్స్ లేకుండా, బేసిక్స్ తెలియకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీని అలాగే ఎందుకు డిజైన్ చేసింది, ఇలా డిజైన్ చేయొచ్చు కదా, ఇలాగ యాడ్ చేస్తే బాగుంది కదా, మోడీ ఎందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యాటర్లు ఇన్వాల్వ్ అవుతున్నాడు అని మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదు. అంటిల్ అండ్ అన్లెస్ మనం బేసిక్స్ నేర్చుకున్నంత వరకు. ఈ బేసిక్స్ నేర్చుకోవడానికి అట్లీస్ట్ 10 days పడుతుంది అండి. రిమైనింగ్ 30 to 40 days ఏంటి అంటే ఎకానమీని అనలైజ్ చేయడానికి. సో పాలిటీ బేసిక్స్ నేర్చుకోవడానికి స్ట్రాటజీ ఏంటి అంటే తెలుగు అకాడమీ బుక్ నుంచి నేను సజెస్ట్ చేసేది తెలుగు అకాడమీ బుక్. ఎన్సీఆర్టీని కానీ ఎన్ఐఓఎస్ని కానీ నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఆ రెండింటికన్నా ఇది బెటర్ సోర్స్. ఇది ఎకానమీ దగ్గరకు వచ్చేసరికి ఎవరైనా ఫ్యాకల్టీ ప్రిపేర్ చేసిన బేసిక్స్కి సంబంధించి మంచి నోట్స్, నా నోట్స్ ఉంది, కంప్లీట్ నోట్స్, అది ఫౌండేషన్కి సంబంధించి అది చాలా 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 బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎకానమీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోయిన తర్వాత, పాలిటీ ఎకానమీ అయిపోయిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ వస్తాయి. వాటికి సంబంధించిన బేసిక్స్ కానీ మీరు నేర్చుకోవాలి అంటే బెస్ట్ సోర్స్ ఏది అంటే ఎన్సీఆర్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్స్ అండి. ఎన్సీఆర్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మీరు కూర్చొని చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి అప్పుడు బేసిక్స్కి సంబంధించిన నోట్స్ రాసుకోవాలి. లేదా ఎవరైనా ఫ్యాకల్టీ ఒక ఫిక్స్డ్ నోట్స్ కానీ మీకు ఇస్తే అందులోంచి సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిక్స్, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ బేసిక్స్ నేర్చుకోవచ్చు. అక్కడ కూడా ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గరకు వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ప్రెసెంట్ బ్యారియాన్స్ అని కానీ, న్యూట్రాన్ స్టార్ అని కానీ, బ్లాక్ హోల్స్ అని కానీ, సూపర్ నోవా కాన్సెప్ట్ అని కానీ, గాడ్ పార్టికల్ అని కానీ, హ్యాడ్రాన్స్, లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్, ఇలాంటి పెద్ద పెద్ద పదాలన్నీ మాట్లాడే ముందు వీటన్నిటికీ సంబంధించి ఎలిమెంటరీ పార్టికల్ అంటే ఏంటి, ఎలిమెంటరీ పార్టికల్స్ ఎన్ని ఉంటాయి, హ్యాడ్రాన్స్ అంటే ఏంటి, క్వాక్స్ అంటే ఏంటి, లెప్టాన్స్ అంటే ఏంటి, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఏ ఫ్యామిలీలోకి వస్తాయి, ఎలక్ట్రాన్స్ ఏ ఫ్యామిలీలోకి వస్తాయి, ఈ కాన్సెప్ట్లు తెలియకుండా ఒకేసారి హై లెవెల్ కాన్సెప్ట్లు అంటే న్యూట్రాన్ స్టార్ బ్లాక్ హోల్ కొలిజన్ జరిగింది, ఏం జరిగింది, గ్రావిటేషనల్ వేవ్స్ అంటే ఏంటంటే ఇలాంటిదంతా అన్నెసెసరీ అండ్ అన్స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్ అండి. ఇది ఒక స్ట్రక్చర్ లేని ప్రిపరేషన్ అయిపోతుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ దగ్గరకు వచ్చేసరికి ఎన్సీఆర్టీ 8th క్లాస్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీని చాలా జాగ్రత్తగా ఫాలో అయితే ఒక మంచి నోట్స్ తయారవడానికి స్కోప్ ఉంటుంది. లేదా ఆల్రెడీ తయారైన నోట్స్ని చదివితే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అది అక్కడ మనం చేసే మిస్టేక్లు అనమాట. అవి మీరు 2018, 2019, 2020 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పేపర్స్ కానీ చూస్తే అన్ని బేసిక్ నాలెడ్జ్ నుంచి కన్వెన్షనల్ థియరీని, కాంటెంపరీ అప్లికేషన్స్ని కలిపి తయారు చేసిన పేపర్లు. అందుకే స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడ్డారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన విధంగా బేసిక్స్ మీద ఫోకస్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇమ్మీడియట్గా నేను అందరికీ ఇచ్చే సజెషన్, బేసిక్స్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ చేయాల్సింది ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి అండి. బేసిక్స్ నుంచి హిందూలో రెగ్యులర్గా వచ్చే ఆర్టికల్స్కి షిఫ్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీం కోర్ట్ COVID-19 పాండమిక్కి సంబంధించి వన్ నేషన్ వన్ రేషన్ కార్డుకి సంబంధించి యూనియన్ గవర్నమెంట్కి కానీ, స్టేట్ గవర్నమెంట్కి కానీ అక్షింతలు వేసింది అనుకుందాం.
అప్పుడు మనకు వచ్చే కాన్సెప్ట్ ఏంటి అంటే యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఫెడరలిజం కాన్సెప్ట్ వస్తుంది, యూనిటరీ ఫీచర్స్ వస్తాయి, ద రోల్ ఆఫ్ జుడిషియరీ వస్తుంది, జుడిషియరీ ఏం చేస్తుంది, జుడిషియరీ పవర్స్ ఏంటి, జుడిషియరీ ఫంక్షన్స్ ఏంటి, పార్లమెంట్ పవర్స్ ఏంటి, పార్లమెంట్ ఫంక్షన్స్ ఏంటి, నెక్స్ట్ అసలు ఇండియన్ కాంటెక్స్ట్ లో ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాంటివన్నీ తెలియాలి అంటే ఇక్కడ స్ట్రాంగ్ గా ఉండాలి. ఇక్కడ నేర్చుకున్న తర్వాత దాన్ని ఇక్కడ అప్లై చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ నేర్చుకున్న బేసిక్స్ ని మనం కన్వెన్షనల్ థియరీ అంటామండి. ఇక్కడ నేర్చుకున్న కాన్సెప్ట్స్ ని కాంటెంపరీ ఇష్యూస్ అంటాము. ఈ రెండింటిని మిక్స్ చేయాలి థర్డ్ స్టెప్ లో. అక్కడ ఏంటి అంటే అనాలిసిస్ అన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, ఆ ప్రాబ్లమ్ ని మనం నేర్చుకున్న నాలెడ్జ్ తో ఎలా సాల్వ్ చేస్తాము, అదే అప్లికేషన్ పార్ట్, అనాలిసిస్ పార్ట్ అవుతుంది. ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి అంటే మీ దగ్గర బేసిక్స్ చాలా 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 పర్ఫెక్ట్ గా ఉండాలి. బేసిక్స్ తెలియకుండా ఏమీ మాట్లాడలేము. హాఫ్ నాలెడ్జ్ అన్నిటికన్నా డేంజరస్ నాలెడ్జ్. ఇక్కడ నేర్చుకున్నది ఇక్కడ వచ్చిన ఆర్టికల్ లోంచి అప్లై చేసిన తర్వాత మీరు ఒక తెలుగులో చెప్పాలి అంటే ఒక పరిపక్వత చెందిన స్టేజ్కి వచ్చేస్తారు. అప్పుడు అనాలిసిస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకుల్ని రీక్యాపిటలైజ్ ఎందుకు చేస్తున్నారు, దానికి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఆంధ్ర బ్యాంక్ని తీసుకెళ్ళి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎందుకు కలిపారు, కలపాల్సిన అవసరం ఏంటి, ఆన్సర్ మీరు చాలా బాగా చేయగలుగుతారు. ప్రజెంట్ కొన్ని స్టేట్లలో యూనికామరల్ లెజిస్లేచర్ నడుస్తుంది, కొన్ని స్టేట్లలో బైకామరల్ లెజిస్లేచర్ నడుస్తుంది. ఎందుకు అలాగా, ఆన్సర్ ఇక్కడ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధిస్తే లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ని స్టేట్ గవర్నమెంట్ తీయడానికి ప్రయత్నించింది. అలా ప్రయత్నిస్తే దానికి ఉన్న అధికారాలు ఏంటి, దాని పవర్స్ ఏంటి, ఇలాంటివన్నీ ఇక్కడ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అప్లికేషన్ చెప్పాలి అంటే, అనాలిసిస్ చెప్పాలి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే రీసెంట్గా మనకి ఇస్రో నుంచి ఏదైనా రాకెట్ని లాంచ్ చేయాలి అన్నా, శాటిలైట్ని రిలీజ్ చేయాలి అన్నా స్పేస్లో శ్రీహరికోట దగ్గర మనకు ఒక లాంచింగ్ ప్యాడ్ ఉంది అండి. సెకండ్ లాంచింగ్ ప్యాడ్ మనకు వచ్చి ఏంటంటే తమిళనాడులో ఉంది. సో శ్రీహరికోటలో లాంచ్ ప్యాడ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, శ్రీహరికోట నుంచి మళ్ళీ సెకండ్ లాంచ్ ప్యాడ్ శ్రీహరికోటలోనే పెట్టకుండా తమిళనాడులోనే లాంచ్ ప్యాడ్ పెట్టడానికి కారణం ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి శ్రీహరికోటతో కంపేర్ చేస్తే, అది తెలియాలి అంటే ఇక్కడ మీకు అసలు ఫస్ట్ బేసిక్గా శాటిలైట్లు ఎన్ని రకాలో తెలియాలి, శాటిలైట్ లాంచ్ వెహికల్స్ గురించి తెలియాలి, దాని మీద గ్రావిటేషనల్ ఇంపాక్ట్ తెలియాలి, థ్రెషోల్డ్ ఎనర్జీ ఎంత, అంటే శ్రీహరికోట నుంచి లాంచ్ చేస్తే ఎంత థ్రెషోల్డ్ ఎనర్జీ అప్లై అవుతుంది, లేటెస్ట్గా తమిళనాడులో ఉన్న లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ని లాంచ్ చేస్తే లేదా లాంచ్ వెహికల్ బయలుదేరితే అక్కడ థ్రెషోల్డ్ ఎనర్జీ ఎంత కావాలి, అక్కడ ఎనర్జీ ఎంత సేవ్ చేయగలుగుతాము, అసలు ఎన్ని రకాల ఆర్బిట్స్లో మనం శాటిలైట్లు దించుతాము, ఎల్ఈఓ అంటే ఏంటి, లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటి, హెచ్ఈఓ అంటే ఏంటి, హై ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటి, పిఎస్ఎల్ఓ ఏ ఆర్బిట్లో లాంచ్ చేస్తుంది, జిఎస్ఎల్ఓ ఏ ఆర్బిట్లో లాంచ్ చేస్తుంది, ఇక్కడ అనలైజ్ చేస్తే తప్పితే ఇక్కడ వచ్చే క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయలేరు. సో ఇది కానీ స్ట్రాటజీ అయింది అనుకోండి, ఇది స్టెప్ 1, ఇది స్టెప్ 2, ఇది స్టెప్ 3. మీరు కానీ ప్రిపరేషన్ ఇలాగ చేస్తే గ్రూప్ 1 కాదు, గ్రూప్ 2 కాదు, సివిల్ సర్వీసెస్ కాదు, ఇండియాలో ఉన్న ఏ ఎగ్జామ్ అయినా మీకు కవర్ అయిపోతుంది. రీజన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్లో బేసిక్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. సో ఆ ఎగ్జామ్ కవర్ అయిపోతుంది. గ్రూప్ 2 దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఉంటుంది ఎగ్జామ్ రాదర్ దెన్ అనాలిసిస్. సో గ్రూప్ 2 కవర్ అయిపోతుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ స్టాక్ బేస్డ్, అది అప్లికేషన్ బేస్డ్ కాదు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కవర్ అయిపోతుంది. గ్రూప్ 2 మెయిన్స్ దగ్గరకు వచ్చేసరికి మీరు స్టెప్ 1 కంప్లీట్ చేయాలి, గ్రూప్ 1 మెయిన్స్ స్టెప్ 1 కంప్లీట్ చేయాలి, స్టెప్ 2 కంప్లీట్ చేయాలి, స్టెప్ 3 కంప్లీట్ చేయాలి. గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం చాలా 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 కష్టం. ఒకప్పుడు ఇన్స్టెంట్ క్వశ్చన్లు ఉండేవి, ఇన్స్టెంట్ క్వశ్చన్లు బైహార్ట్ చేసి ప్రిపేర్ అయిపోతే ఎగ్జామ్ ప్రిపరేషన్ అయిపోయేది. ఇప్పుడు అలా జరగడం లేదు అండి. కంప్లీట్లీ అనలిటికల్ బేస్డ్ ఎగ్జామ్. సో ఇట్ ఈస్ ఆన్ పార్, అంటే అదే దేనికి ఈక్వల్గా ఉంది అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ఈక్వల్గా ఉంది. ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇప్పుడు కండక్ట్ చేస్తున్న గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ మెయిన్స్ కన్నా టఫ్ ఎగ్జామ్. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పేపర్ని ప్రిడిక్ట్ చేయగలము, ఏపీపీఎస్సీ మెయిన్స్ పేపర్ని ప్రిడిక్ట్ చేయలేము. అది డిఫరెన్స్ రెండింటికి.
సో ఇది అండి జనరల్ స్టడీస్కి స్ట్రాటజీ. ఫస్ట్ బేసిక్స్ బాగా నేర్చుకోవాలి. నేర్చుకున్న బేసిక్స్ని, అందుకే కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది యూపీఎస్సీలో. అంటే అందుకే మీకు యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ అడిగే ప్రతి క్వశ్చన్కి సంబంధించి ఏదో ఒక ఆర్టికల్ ఆ సంవత్సరం హిందూ పేపర్లో ఉంటుందండి, రాసి ఇవ్వచ్చు ఆ స్టేట్మెంట్ని మాత్రం. అందుకే ఇక్కడ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ కానీ మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఆర్టికల్ని, ఓకే ఇది ఎకానమీ ఆర్టికల్, ఇది పాలిటీ ఆర్టికల్, ఇది పర్టికులర్ టాపిక్కి సంబంధించి నేను ఐడెంటిఫై చేయగలిగితే ఈ పార్ట్ చాలా ఈజీ అయిపోతుంది అండి. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కానీ, ఏపీఎస్సీ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్ కానీ, సిహెచ్ఎల్ కానీ, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పర్ఫెక్షన్ ఉంటే మీకు ఒక్కొక్క ఎగ్జామ్ కవర్ అయిపోతుంది. ఓవరాల్ ఈ కంప్లీట్ పర్ఫెక్షన్ ఉంటే గ్రూప్ 1కి, ఏబిపిఎస్సి గ్రూప్ 1కి, లేదా మిగతా స్టేట్ గవర్నమెంట్స్ కండక్ట్ చేసే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి, ఓవరాల్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్కి ఇది ఫైనల్ స్ట్రాటజీ అండి. స్టెప్ 1 బేసిక్స్ నేర్చుకోవాలి. స్టెప్ 2 హిందూలో ఉన్న ఆర్టికల్ తోటి వాటిని సింక్ చేయాలి. స్టెప్ 3 మీరు మీ అంతటా ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ని రాసేటట్టు ఉంటారు కూడా. సో దిస్ ఈజ్ ద ఫైనల్ స్ట్రాటజీ. ఇది ఫైనల్ స్ట్రాటజీ అండి. స్టెప్ 1 ప్లస్ స్టెప్ 2 ప్లస్ స్టెప్ 3 ఏ ఎగ్జామ్కైనా. సో నా నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్గా నేను సబ్జెక్ట్ స్టార్ట్ చేసేస్తాను. ఇండియన్ ఎకానమీ కానీ, ఇండియన్ పాలిటీ కానీ. సో అప్పుడు మీకు అర్థమవుతుంది అప్రోచ్. ఓకే, ఇండియన్ ఎకానమీకి అప్రోచ్ ఇలా ఉండాలి, ఇండియన్ పాలిటీకి అప్రోచ్ ఇలా ఉండాలి, లేదా పాలిటీకి అప్రోచ్ ఉండాలి ఇండియన్ పాలిటీని పక్కన పెట్టి. ఎందుకంటే ఇండియన్ పాలిటీ అంటే ప్యూర్ పాలిటీ, జనరలైజ్డ్ పాలిటీ. అంటే తెలుగులో చెప్తాం కదా రాజనీతి శాస్త్రం అని, యాజ్ ఏ హోల్ అది నేర్చుకోవాల్సి వస్తుంది. అదే ఇండియన్ పాలిటీ అనుకోండి, ఈ పాలిటీలో ఏదైతే బేసిక్స్ నేర్చుకున్నామో, రాజనీతి శాస్త్రంలో ఏదైతే బేసిక్స్ నేర్చుకున్నామో దాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్తో కలిపి చదువుతాం. సో అది డిఫరెన్స్ రెండింటికి. సో నా నెక్స్ట్ వీడియోస్ డైరెక్ట్గా నేను సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాను. మీకు ఈ స్ట్రాటజీకి సంబంధించి ఎలాంటి డౌట్లు ఉన్నా, నేను చెప్పిన కాన్సెప్ట్లు ఎక్కడైనా కాంట్రవర్సీ ఉన్నా, లేదు సార్ ఇది ఇక్కడ వర్కౌట్ అవ్వదు అన్నా, ఎలాంటి క్వరీ ఉన్నా మీరు నాకు ఇమ్మీడియట్గా చెప్పొచ్చు అండి. దిస్ ఈజ్ అ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ మేము చాలా 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 పేపర్లు అనలైజ్ చేసిన తర్వాత తీసుకొచ్చిన స్ట్రాటజీ ఇది. ఆర్ హోప్ ఈజ్ ఇట్ వర్క్ అప్ టు 99%, 99% వరకు ఇది చాలా 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 పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని మా నమ్మకం. ఎందుకంటే 2019 పేపర్ని మేము చాలా బాగా ప్రిడిక్ట్ చేయగలిగాము, 2020 పేపర్ని మేము చాలా బాగా ప్రిడిక్ట్ చేయగలిగాము యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆ కాన్ఫిడెన్స్ని బేస్ చేసుకుని ఇది 99 కాదు 100% చాలా పర్ఫెక్ట్ స్ట్రాటజీ సివిల్ సర్వీసెస్కి కానీ, యాజ్ ఎ హోల్ మిగతా ఎగ్జామ్స్కి కానీ, లేదా మీ ఫోకస్ కానీ ఏబిపిఎస్సి గ్రూప్ 1 అయితే దానికి కానీ కంప్లీట్గా మంచి స్ట్రాటజీ. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మీకు అర్థం అవుతుంది. సో ఈ సెషన్ని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా నెక్స్ట్ సెషన్ని నేను ఇండియన్ ఎకానమీ సెషన్తో స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.